ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. నమస్తే రస్తా గారు. నమస్తే ఉషా. పేరెంట్స్ ముఖ్యంగా పిల్లల విషయంలో కనుక మనం చూస్తే వాళ్ళు ఏమైనా విషయాలు దాస్తున్నారు అనేది ఎలా ఐడెంటిఫై చేయాలి అంటారు? ఎస్పెషల్లీ ఆడపిల్లలైతే ఏ విషయాలు దాయకూడదండి పేరెంట్స్ దగ్గర? ఏ విషయాలు దాయకూడదు? ఏ విషయాలు దాయకూడదు? దేవుడికి మనం అంతా పిల్లలం. ఏ దేవుడు అంటే ఆ దేవుడు అనుకోండి, అందరికి మనం పిల్లలమా లేదా? ఆయన దగ్గర మనం ఏమైనా దాయగలుగుతామా? దాయలేం కదా. అసలు నువ్వు దాస్తున్నా అనుకోవడం నీ భ్రమ. దాచి నీకు వచ్చే ఫలితం ఏమీ లేదు. దానివల్ల కష్టాలు నష్టాలు తప్పించి నువ్వు పొందేదైతే ఏమీ ఉండదు అనేది ఫస్ట్ క్లాజర్ చెప్తాను నేను అమ్మాయిలకి. అందుకే నేను మీరు అడిగిన క్వశ్చన్కి ఇమీడియట్గా కొట్టిపడేశాను నేను. ఎందుకంటే ఏవి దాచకూడదు. ఏవి దాచాలి? పెళ్ళైన వాళ్ళు అన్నప్పుడు నువ్వు ఇంకొక టాపిక్ అడిగినప్పుడు నేను అప్పుడు చెప్తాను. ఇది నేను ప్యూర్గా పెళ్ళి కానీ ఆడపిల్లల వరకు, పెళ్ళి అయిన అమ్మాయిలు కూడా కొన్ని దాచకూడదు. కానీ ఇది పర్టిక్యులర్గా పిల్లలు, ఎందుకంటే పూర్తి బాధ్యత తల్లిదండ్రులది. నా కూతురు ఏవీ చెయ్యదు అనే ఒక విజయ గర్వంతో, నా కూతురు నేను బాగా పెంచానని ఒక నమ్మకంతో వాళ్ళను ప్రపంచంలోకి వదలటం జరుగుతుంది. ఎప్పుడైతే వాళ్ళు చేతులు పట్టుకొని నడిపారో అప్పటి వరకు మన జీవితం చాలా బాగుంది. ఎప్పుడైతే మన చేతులను అలా వదిలేశారో, మనకి బుర్ర ఉపయోగించటం, మనకి నోరు రావటం ఎప్పుడైతే మొదలుపెట్టి, కాళ్ళు రావటం ఎప్పుడైతే, ప్రపంచంలోకి నువ్వు ఎగరడం మొదలుపెట్టావో, నాకు అన్నీ తెలుసు అనే ఉద్దేశంతో ఏమి చెప్పాలి ఏమి చెప్పొద్దు అని మాత్రం ఫిల్టర్ పెట్టుకున్నారు. కానీ కోరికలు ఏం అడగాలి ఏం అడగొద్దు అని మాత్రం ఫిల్టర్లు లేవు. ఒప్పుకుంటారా మీరు? ఏది పడితే అది అడగట్లా. మరి అక్కడెందుకు ఫిల్టర్? ఎప్పుడైతే ఏమైతే చెప్పట్లేదు అంటే రెండు రకాలుగా థింక్ చేయొచ్చు ఉషా. దీంట్లో కొంతమంది ఇప్పుడు నైట్ అవుట్స్ వెళ్తారు. అబ్బాయిలు అమ్మాయిలు కలిసి ఉన్న చోటకి వెళ్తూ అమ్మ వాళ్ళకి ఏం చెప్తారు అంటే, మేము గర్ల్సే వెళ్తున్నాము, స్లీప్ ఓవర్ అంటారు. కానీ రేపు ప్రొద్దున నీకేమైనా అదే అబ్బాయిలతోటి జరిగితే, అక్కడికి నువ్వు ఉన్నావు, అబ్బాయిలు కూడా వచ్చారు అంటే, నీ తల్లిదండ్రుల ముందు నీ వాల్యూ ఏంటి మేడం? తల్లి దగ్గర వాల్యూ ఏంటి మేడం అని అంటే, ప్రపంచంలో ఎక్కడ వాల్యూ పోయినా పర్లేదు కానీ నీ కళ్ళల్లో నువ్వు పోకూడదు, నీ తల్లిదండ్రుల కళ్ళల్లో నువ్వు పోగొట్టుకోకూడదు. ఎప్పుడు మనం బయట సమాజానికి ఏదో కనిపించాలని చూస్తూ ఉంటాం కానీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టి, ఇక్కడ అదే పాయింట్ని తీసుకుంటే బయట ఫ్రెండ్స్కి మంచిగా అనిపించుకోవాలి, ఎందుకు? వాళ్ళ గ్రూపులో వెళ్ళడానికి, పాష్, యో, కూల్, ఈ ట్యాగుల కోసము ఎంత పెద్ద నింద. నువ్వు తల్లిదండ్రుల దగ్గర మాట వినట్లేదు, లేకపోతే కొంతమంది తల్లిదండ్రులు బరితెగించారు ఇప్పటి పిల్లలు అని మనం ఒక వీడియో వైరల్గా ఆ రోజు నేను చాలా స్ట్రాంగ్గా ఇస్తే అందరూ అలాగే పెట్టారు తెలుసా. తల్లిదండ్రులు బరితెగించారు. ఎంత పెయిన్ఫుల్ అమ్మా ఆ వర్డ్. పిల్లల్ని అనాలంటే ఈజీ అనుకుంటున్నారా? ఈజీ కాదు. అంటే వాళ్ళు కడుపు మంట, పిచ్చి కోపము. ఎందుకు ఆ కోపం కూడా ఎందుకు? అసలు తల్లి ఒక పిల్లోడు బాగా తప్పు చేస్తుంటే ఒక్కొక్కసారి చాలా గట్టిగా కొడతారు. అంటే నిజంగా గట్టిగా కొడతారు. ఎందుకు కొడతారంటే వాడు ఆ పని వేరే పని ఇంకా తప్పు అని చెప్పడానికి కొట్టడం కూడా చాలామంది చేస్తారు. మీకు అర్థమవుతుందా? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో తెలీదు. సో ప్రతి ఒక చిన్నది, మీ క్లాసులో ఎవరైనా ఒక అబ్బాయి మిమ్మల్ని ఎప్పుడైనా రాంగ్ మెసేజ్ పెట్టాడు, సమ్ పార్ట్స్ టచ్ చేశాడు, సో ఇమ్మీడియట్గా యూ నీడ్ టు కమ్ అండ్ టాక్ టు యువర్ పేరెంట్ జస్ట్ టు రిలీఫ్. ఎలా హ్యాండిల్ చేయాలి వాడిని అనేది వీళ్ళు చెప్తారు. ఎందుకంటే వీళ్ళు సమాజంలో చూశారు. అప్పుడు మేబీ నీకు ఒక ఐడియా అయ్యొచ్చు, వెళ్ళి ఒకసారి సార్తో అన్న చెప్పు. లేదు అంటే వీడిని ఎలా హ్యాండిల్ చేయాలి? దూరం పెట్టాలా? అలాంటి శత్రువులను చేసుకోవద్దు, కొంచెం నార్మల్గా ఉండురా, లేకపోతే మళ్ళీ ఏమైనా హాని చేస్తారు. మీకు రెండు రకాల మనుషులు ఉంటారా. కొంతమంది వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే మనం ఇమీడియట్గా వాళ్ళను ఇగ్నోర్ చేసినామనుకో, బాగా దూరం పెడుతుండ్రా, ఎందుకులే నాకు ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని ఇలా సైడే వెళ్ళిపోతారు. కొంతమంది దే విల్ ఫీల్ ఈగో. ఏం చేస్తారు అంటే వీళ్ళను హాని చేస్తారు. అందులో భాగంగా మనం చాలాసార్లు సినిమాలు చేసాం. విలన్ వచ్చి వెంటపడతాడు, ఆ అమ్మాయి చెప్పు తీసుకొని కొడుతుంది, వెంటనే యాసిడ్ పోయటమా, ఇది రేప్ చేయటమా, ఇది ఇది ట్రిగ్గరింగ్ దేర్ ఈగో. సో వాడు ఏ కైండ్ ఆఫ్ పర్సనాలిటీయో సో తల్లిదండ్రులకు బాగా తెలుస్తుంది కదా. ఇంకా లేదు, మీరు కౌన్సిలర్ల దగ్గరికి రండి, మాకు చెప్పరావట్లేదు మేడం అని. మీరు ప్రతిదీ ఎక్కడెక్కడికో పరిగెత్తకండి. అన్నెసెసరీ వాటికి షాపింగ్కి వెళ్తాం, అన్నెసెసరీ వాటికి మనం వెళ్తాం. ఇంకా మీరు నిజంగా చెప్పాలి అంటే మీ పిల్లల సంరక్షణ కోసము మీరు ఈ అడుగులు వేయండి. ఇప్పుడు
ఈ అడుగులు వేస్తే సమాజంలో ఒక ప్రశాంతత అనేది మాత్రం వస్తాడు. మీరు అమ్మాయిలకి ఖచ్చితంగా, అమ్మాయిలకి నేను చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఫస్ట్ చెప్పిన వర్డ్ మీదనే నేను దాకా నిలబడతాను. డోంట్ ఈవెన్ అంటే ఒక హిచ్కిచాట్ కూడా పెట్టుకోకుండా, ఒక సెకండ్ కూడా అమ్మతో ఇది షేర్ చేయాలా, ఇది షేర్ చేయొద్దా, నన్ను జడ్జి చేస్తుందా, నన్ను జడ్జి చేయ, అబ్బాయిలు ఇలా అన్నారా, నేను అబ్బాయిలతో పోయినా అంటే మా అమ్మాయి, మీ అమ్మే అనుకుంటుందంటే మరి సమాజం ఏమనుకుంటుంది? అవునా? సో నువ్వు కన్విన్స్ చేయటం కానీ అమ్మకు నాన్నకి పూర్తి తరహా నీకు ధైర్యంగా వెళ్ళు. అబ్బాయిలు ఉన్నారు మేడం ఈ మధ్య కామన్ మేడం అని అంటే వెళ్ళండి. కానీ అక్కడే ఉన్న అబ్బాయిది ఎవరిదన్నా ఫోన్ నెంబర్, నేను ఒక పాయింట్ క్లియర్గా చెప్తున్నా, అబ్బాయిలదే ఫోన్ నెంబర్ ఇవ్వండి మీ తల్లిదండ్రికి. చాలా హానిల నుంచి తప్పించుకోవచ్చు. ఎందుకు? ఆ ఇచ్చిన అబ్బాయి కానివ్వండి, వాళ్ళు ఎక్కువ బాధ్యత వహిస్తారు. మా మూలంగా కానివ్వండి, వేరే వాళ్ళ మూలంగా కానివ్వండి, ఈ అమ్మాయిలకు ప్రొటెక్షన్ మేము వాళ్ళ అమ్మ వాళ్ళకు మాట ఇచ్చాము. క్లాస్ లీడర్ గుర్తుపెట్టుకోండి, మీరు క్లాస్ లీడర్ని పెట్టామంటే ఏం చేస్తారు వాళ్ళు? దే విల్ బికమ్ మోర్ రెస్పాన్సిబుల్. లేదు ఎవరైనా తుంటరోడు నిజంగా ఉన్నాడు, వాడికి కూడా చెప్పామనుకో, దొంగకు తాళం చేతులు ఇచ్చినట్టు, వాడే అల్లరి చేయకుండా వాడికే బాగా చూసుకోరా అని చెప్తే వాడేమైనా చేస్తాడా? స్టాప్ హైడింగ్ దిస్ అబ్బాయిలతో పోతున్నాము అనేది. ఎక్కడికి పోతున్నాం అనే ప్లేస్ చెప్పరు. ప్లేస్ చెప్పకపోవటం వల్ల కూడా చాలా ఇష్యూస్ వస్తాయి. ప్లేస్ చెప్పకపోవటం వల్ల కూడా మీరు మామ్ సినిమా శ్రీదేవిది, ప్రతి ఒక్క ఆడపిల్లకు తల్లి తండ్రి కూర్చోబెట్టుకొని చూపించమని నేను ఈరోజు నిజంగా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఐ వాంట్ యూ టు కట్ దిస్ షార్ట్ వీడియో అండ్ డూ మామ్ మూవీ. చాలామంది చెప్తారు పిల్లలు, ప్రతి పేరెంట్ ఏదైనా పోవద్దు అని, అమ్మా వాళ్ళు మా ఫ్రెండ్సే అమ్మ వాళ్ళు మాకు తెలుసమ్మా అదే అసలు ఆ మూవీ చూస్తే ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది మీకు. ఆ అమ్మాయిని నమ్మి ఒక ఫంక్షన్కి పంపిస్తే ఫ్రెండ్సే తనను పూర్తి తరహాల రేప్ చేసి ఇప్పుడు మనకి ఈ సీన్ జరిగినట్టే జరగడం జరుగుతుంది. దానికోసం తను ఫైట్ చేయటం ఆ మూవీ యొక్క ఇది. కానీ అమ్మాయిలకు నేను ఆ సెగ్మెంట్ ఆలోచించమని చెప్తున్నాను. అక్కడ ఫ్రెండ్స్ ఇలా ఉండదు, మగవాళ్ళు అనేది ఉంటుంది హార్మోనల్గా. కాబట్టి తల్లిదండ్రికి నెంబర్స్ ఇవ్వండి, లొకేషన్ షేర్ చేయండి. మీరు క్యాబ్ ఎక్కుతుంటే క్యాబ్ ట్రాక్ పంపించండి. ఆ కాన్ఫిడెన్స్ మీలో వేరుంటుంది. మీరు ఇచ్చారు అని తెలిస్తే ఆపోజిట్ వాళ్ళకు భయం క్రియేట్ చేస్తారు. ఇండైరెక్ట్లీ యు ఆర్ సెండింగ్, బాస్ ఐఎమ్ అండర్ సీసీ కెమెరా, నాతో పాటు ఒక ట్రాక్ లింక్ ఉంది. బాగుందా లేదా ఇది? ఇప్పుడు అమ్మాయిలు వెళ్తున్నప్పుడే, అమ్మ నేనైతే మా పేరెంట్స్కి ఉన్న మా అంకుల్ ఒక ఏసీపీ ఉన్నాడు రా పంపించాను, అలర్టా కాదా? You need to become a smart with opposite people. Don't become a smart with your parents. True. You are getting my point? Don't become smart. You are the biggest fool. నేను ఇక్కడ వీళ్ళని కళ్ళు గమ్మి, అమ్మకి చదువు రాదు, నాన్న ఆఫీస్లో పని ఉంటాడు, నాన్న నన్ను నమ్ముతాడు, అమ్మకి ఏమీ పట్టదు, అమ్మ కొంతమంది బిజీ ఉంటారు, ఇద్దరు పట్టించుకోరు. ఫూలిష్ ఆన్సర్స్. ఏ పిల్లలకి, నేను అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా చెప్తున్నాను, ఈరోజు నేను చాలా స్ట్రాంగ్ ఒక మదర్గా అనుకోండి, ఒక లైఫ్ కోచ్ కౌన్సిలర్గా అనుకోనియండి, ఏ పాయింట్ని కూడా అమ్మల దగ్గర దాచి, అరే భలే మా అమ్మను భలే చీట్ చేశాను రా, భలే మా నాన్నని చీట్ చేశాను రా, భలే తప్పించుకొని స్నీక్ పీక్ చేసి పోయి వచ్చాంరా అనుకున్నారు అనుకోండి, మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకు అంటే ఏదో ఒక రోజు అది పెద్ద ప్రాబ్లం క్రియేట్ అవుతుంది, అది మీ జీవితాన్ని మొత్తం షేక్ చేస్తుంది. అదే రోజు నువ్వు చేయి దాతుకుంటూ కళ్ళకు 10 దారాలు పడి ఏడ్చుకుంటూ తల్లి ఒళ్ళలోకి రావాల్సిందే. అంత దూరం వెళ్ళకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్కటి షేర్ చేసుకోండి. పేరెంట్స్కి కింద నేను ఇచ్చే రిక్వెస్ట్ ఏంటంటే, ఆ ఫ్రీడము, ఆ టైము, ఆ సెక్యూరిటీ, ఆ బాధ్యత మీరు తీసుకొని వాళ్ళకి క్రియేట్ చేయండి. ఆ ఒక స్పేస్ క్రియేట్ చేసి, కన్నా నేను ఏం జడ్జి చెయ్యనే. ఇప్పుడు నేను ఎప్పుడైనా కూర్చున్నప్పుడు మా పిల్లలకి చెప్తూ ఉంటే, నువ్వు మళ్ళీ ఏదో ఒకటి అంటావు, నువ్వు ఏదో ఒక కరెక్ట్ చేసి, ప్రామిస్ నేను అనను. సో లైక్ ఐ విల్ టెల్ ఇమీడియట్లీ. ఎందుకంటే వాళ్ళకి ఇమీడియట్గా చెప్తే ఇష్టం ఉండదు. నువ్వు అదంతా అబ్జర్వ్ చేసుకొని ఇంకొకసారి వేరే స్టోరీ టెల్లింగ్గా, వేరే ఒక సమాజంలో జరిగిందా, రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్తో కూర్చోబెట్టి చెప్పినట్టయితే ఖచ్చితంగా వింటారు పిల్లలు కూడా. సో పేరెంట్స్ రోలు కూడా చాలా ఇంపార్టెంట్ టు క్రియేట్ దట్ స్పేస్ అండ్ ఫ్రీడమ్ ఫర్ ద చిల్డ్రన్ వితౌట్ జడ్జింగ్ దెమ్. వాళ్ళు చిన్న పిల్లలు కదా, పెద్దోళ్ళు అయిపోయారు మేడం అంటే కాదు, సమాజంలోకి పెద్దోళ్ళు, కానీ నీ దగ్గర ఎప్పుడు చిన్నోళ్ళు, అందుకే తప్పులు చేస్తున్నారు కదా. మనం పెద్దోళ్ళం అనుకుంటున్నాం కాబట్టి వాళ్ళని జడ్జి చేయకండి. మీరేమి సెలబ్రిటీ షోస్కి, వీటికి రియాలిటీ షోస్కి జడ్జెస్ కాదు, యూఆర్ జస్ట్ పేరెంట్స్ అమ్మా. తప్పులు చేస్తుంటే కరెక్షన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి దట్స్ మోర్ ఇంపార్టెంట్.
వండర్ఫుల్ అండి. మీరు అన్నట్టుగానే చాలామంది ఆడపిల్లలకి వీడియో రీచ్ అవ్వాలని, అవును. వాళ్ళంతా వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోగలగాలని, ఇప్పటి నుంచైనా సరే వాటిని మానేయాలని, ఎక్కడికి వెళ్ళినా లైవ్ లొకేషన్స్, పర్సన్స్ ఎవరు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ప్రతిదీ షేర్ వాళ్ళే షేర్ చేయాలి. తల్లిదండ్రులు అడిగితే నమ్మకం లేదా, మేము ఎన్ని గొడవలు అవుతాయి తెలుసా మీకు ఈ పాయింట్ మీద, ఈ యుద్ధాలు జరుగుతాయి. నాకు తెలిసి పేరెంట్స్ ఒప్పుకుంటారు దీంట్లో. సో అది కాదు, అసలు మీరే షేర్ చేయండి, హ్యాపీగా పంపిస్తారు పేరెంట్స్. మంచి అవేర్నెస్ వీడియో మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఉషా.